హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 గ్రహీత ఎవరు? ఆన్సర్: కుమార్ మంగళం బిర్లా. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా గారికి 2024 సంవత్సరంకు గాను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు వచ్చింది. భారతీయ సంగీతం, కళలు, సామాజిక సేవా రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇవ్వబడుతుంది. లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థంగా 2022లో దీన్ని ప్రారంభించారు. 32వ యుధ్వీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీత ఎవరు? ఆన్సర్: తోట వైకుంఠం. చిత్రకళా రంగంలో కృషికి గాను ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠంకు 32వ యుధ్వీర్ ఫౌండేషన్ పురస్కారం వచ్చింది. ఈయన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. 2025 ఏప్రిల్ 30న హైదరాబాద్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డును అందుకోబోతున్నారు. యుధ్వీర్ ఫౌండేషన్ను 1991 సంవత్సరంలో స్థాపించారు. విద్య, కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగంలో ప్రతిభావంతులను సత్కరించే సంస్థ యుధ్వీర్ ఫౌండేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: కె రామకృష్ణారావు. శాంతికుమారి గారి పదవీకాలం ఏప్రిల్ 30తో ముగియనుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు గారిని నియమించింది. ఐపీఎల్లో వేగంగా 4000 రన్స్ చేసిన భారత ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్: సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును సృష్టించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్: హైదరాబాద్. 2025 మే 7 నుండి 31 వరకు హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. ఇందులో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఇటీవల భారత 107వ నేషనల్ పార్క్గా గుర్తింపు పొందిన సిమిలీపాల్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: ఒడిషా. ఒడిషా రాష్ట్రంలో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి: భితర్కనికా నేషనల్ పార్క్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇటీవల భారతదేశం తలసేమియా సికిల్ సెల్ రోగులకు సహాయంగా ఏ దేశంకు వైద్య సహాయం అందించింది? ఆన్సర్: నేపాల్. తలసేమియా సికిల్ సెల్ రోగులకు సహాయంగా భారత్ నేపాల్ దేశంకు వైద్య సహాయం అందించింది. ఇటీవల పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ ఉత్పత్తి విక్రయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఆన్సర్: తమిళనాడు. పచ్చి గుడ్ల వల్ల వ్యాపించే సాల్మొనెల్లా ఈకోలి బ్యాక్టీరియా వల్ల వ్యాధులు రాకుండా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిషేధాన్ని ప్రకటించింది. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్: ఏప్రిల్ 24 to 30. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నుండి 30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ను జరుపుకుంటారు. 2025 సంవత్సరంకు సంబంధించిన థీమ్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్: న్యూఢిల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.